వెల్కమ్ టు 108. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే. తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా మీడియా ముందు మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ మీద హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది మాట్లాడారు. తాజాగా ఓ యాంకర్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు, యాంకర్ శ్యామల. సీరియల్స్ నుంచి వచ్చిన శ్యామల యాంకర్గా రాణిస్తున్నారు. చాలా షోలకు యాంకరింగ్ చేసింది శ్యామల. అలాగే మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ఇంటర్వ్యూస్తో ఆడేసుకుపోతుంది. అలాగే పలు సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించింది. ఇటీవలే సాయిధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో కీలక పాత్రలను నటించింది. తాజాగా శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇటీవల శ్యామల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెరియర్ స్టార్టింగ్లో తనకు ఎదురైన చేదు అనుభవాలని పంచుకుంది. సినిమాలో నటించాలని నేను మా అమ్మ ఇద్దరం ఇక్కడికి వచ్చాము. అయితే ముందుగా సీరియల్స్లో అవకాశాలు వచ్చాయి. అయితే షూటింగ్లోనూ నన్ను కొంతమంది విసిగించేవారు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు, అలాగే లవ్ ప్రపోజ్ చేసి ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ తట్టుకోలేకపోయా. సీరియల్స్ మానేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అదే సమయంలో ఓ కెమెరామెన్ నన్ను బాగా వేధించాడు. రోజు రాత్రుల్లో ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు, బెదిరించేవాడు. మా అమ్మకు ఫోన్ చేసి, మీకు మగదిక్కు లేదు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీ కూతురికి చెప్పండి, తనకు అర్థం కావడం లేదు, మీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పాడు. దాంతో అతను నాకు ఏదైనా హాని చేస్తాడేమోనని మా అమ్మ భయపడిపోయింది. తిరిగి వెళ్ళిపోదామని చెప్పింది. కానీ నాకు ఏం కాదు అంటూ ధైర్యంగా చెప్పాను అని తెలిపింది శ్యామల. ఇప్పుడు శ్యామల యాంకర్గానే కాకుండా సినిమాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకుంటుంది.